దిగండి ప్లీజ్, చాలా ఆలస్యం అవుతుంది. నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈ స్టేజ్ మీద చాలా మంది వంగవీటి మోహన్ రంగా గారితో చాలా కాలం తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చాలా వరకు మేము బాబాయ్ అని పిలుచుకుంటాం. ఎందుకంటే మా బాబాయ్తో పాటు తిరిగినటువంటి వాళ్ళు. వాళ్ళు ఎదురుగుండా వెనకాడాడు. అంటే సామదాన భేద దండోపాయాలన్నీ కార్పొరేటర్గా ఎలా వెళ్ళాలి, ఎలా కలవాలి. కానీ వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ ఎంత గొప్పది అంటే, ఒక కొత్త వ్యక్తి వచ్చాడంటే వెంటనే ఆయన దాకా వార్త వెళ్ళిపోతుంది. కింద ఆయన అంచెలు మాట్లాడితే కూర్చోమని చెప్పారు. ఒక పక్కన ఉన్న ఆయనకి చెవులో ఒక చిన్న మాట చెప్పారు. మీరేంటండి ఎప్పుడు వచ్చారంటే నిన్న వచ్చానండి అన్నాడు. కొంచెం కూడా తీసుకెళ్ళాలని చెప్పని ఇవాళ మీ అందరికీ చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే రంగా గారు ఆ రోజున ఎన్టీ రామారావుకి ఛాలెంజ్ చేసి ఒక మాట చెప్పారు. ముచ్చు ఈ రంగాన్ని చంపితే కొన్ని వేల మంది రంగాలు పుట్టుకొస్తారని చెప్పని ఆ రోజే చెప్పారు. ఆ వేల మంది రంగాల్లో ఒకడు ఈ వంగవీటి నరేంద్ర. ఎక్కడా కూడా వెనకడుగు వేయడు. వంగ దగ్గర పెరిగినందుకు, ఆయన దగ్గర నేర్చుకున్నందుకు ఈ గొప్ప కార్యక్రమాన్ని తమ చేతుల మీదుగా మరి ఆవిష్కరించడానికి వచ్చినటువంటి మన వంగవీటి చేసుకుంటున్నాను. పెద్దలందరూ కూడా వంగవీటి రంగా గారి గురించి, ఒక మహోన్నత నాయకుడి గురించి చాలా చక్కటి మాటలు చెప్పడం జరిగింది. పేదవాళ్ళు, పేద ప్రజల ఆశయాల కోసం, వారికి మంచి చేయడం కోసము మరి తన జీవితాన్ని పేద ప్రజల కోసమే పోరాడుతూనే మరి కొంతమంది శక్తులు మరి అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు గురించి మనం మాట్లాడుకోవడం, భావితరాలకు వారి గొప్పతనాన్ని గురించి ఇంకా కూడా తెలియజేసే విధంగా ఈరోజు ఆ విగ్రహాన్ని, రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప విషయం. మరి ఇందులో నన్ను భాగం చేసిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున రంగా గారు అనేటువంటి రాధాగారి ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణకు విచ్చేసినటువంటి వివిధ పార్టీల నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, అటువంటి నాయకుడు మన దగ్గర లేకపోయినా కానీ ఇప్పుడే భౌతికంగా కానీ మన మనసుల్లో స్థిరస్థాయిగా ఉంటాడు. ఇక్కడ ఉన్న జనం సాక్షిగా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు, శాసనసభ్యులు, మేయర్ గారు, ఇంకా అనేక మంది పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వంగవీటి మోహన రంగా పేద బడుగు బలహీన నిమ్న జాతి వర్గాల ప్రతినిధి. ఆ రోజులు కూడా వారు పెత్తందారులతో పోరాటం చేసి బలహీన నిమ్న జాతి వర్గాల అనేక కులాల సంగమంతో విజయవాడ నుంచి ప్రారంభమైన ఆయన విప్లవం అందరి హృదయాల్లో అడుగడుగున ఆ రోజున ఇంకిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. వారి సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి, అదేవిధంగా వారి సిద్ధాంతాల్ని వంగవీటి మోహన రంగా గారి విగ్రహ ఆవిష్కరణకు మన ముఖ్య అతిథి వంగవీటి మోహన రంగా గారి ముద్దు బిడ్డ రాధాబాబు గారికి, అలాగే ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ వివిధ రంగాల్లో మనం వెదగాలి. అప్పుడే నిజమైన వంగవీటి మోహన రంగా గారి చూసారు. మనం ఆయన్ని ఏ స్ఫూర్తిగా పెట్టుకోవాలంటే నేను ఆటోమేటిక్ గా అదే వస్తుందని చెప్పి ఈ సందర్భం ఈ విగ్రహావిష్కరణకు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. రంగా గారిని పర్సనల్ గా 2 సార్లు కలిసే అవకాశం నాకు కలిగింది. ఒకసారి ఇంట్లో కలిసాను, ఒకసారి గెస్ట్ హౌస్ లో కలిసాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను వివరించుకుంటాను. అందరినీ
కృషి చేయాలని కోరుతున్నాను. అలాగే ఈ విగ్రహావిష్కరణ విషయంలో మాకు మేయర్ గారు ఎంతో సహకరించారు. అంబటి రాంబాబు గారు చాలా. ఒక్క నిమిషం వచ్చిన రజనీ గారు, శాసనసభ్యులు రోసయ్య గారు, మేయర్ గారు, మనోహర్ గారు, గారు, అంబటి గారు, ఇతర పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, అతి ముఖ్యంగా 3.5 దశాబ్దాలు అయినా సరే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న ఒక ఆరాధ్య దైవం వర్ధంతి సభకి విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక మనిషి గురించి, ఒక మనిషి చరిత్ర గురించి చాటి చెప్పడానికి ఇవాళ రేపు నాయకులు కావాలి. కానీ ఒక నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ కూడా ప్రతి ఒక్కరు ప్రజలు నడిపించారని చెప్పంటే ఆ కీర్తి రంగా గారి అభిమానికి తగ్గుతుంది చెప్పని కూడా సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎక్కడో విజయవాడలో శాసనసభ్యుల నుండి కేవలం 85 నుంచి 88 దాకానే శాసనసభ్యుల కింద ఉన్నారు. ఎన్నిసార్లు శాసనసభ్యులు అయ్యారని చెప్పిన కాదు, ఎన్ని తరాల ప్రజల్ని హత్తుకున్నారు, ఎన్ని తరాల ప్రజల్ని ప్రభావితం చేశారని చెప్పి చాటి చెప్పిన నాయకుడు కీర్తి చేసిన వంగవీటి మోహన్ గారు చెప్పి కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ వేదిక మీద రకరకాల పార్టీలలో ఏ పార్టీ అయినా సరే అభిమాన నాయకులు ఎవరని చెప్పంటే అది వంగవీటి మోహన్ గారిని చాటి చెప్పడానికి ఈ వేదికే ఒక నిదర్శనం చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కడికి రంగా గారి గురించి ఇందాక మాట్లాడుతూ ఒక ప్రాంత నాయకుడు లేదని చెప్పండి ఒక కుల నాయకుడు అని చెప్పని మనం ఎప్పుడు ఆయన ఘనకీర్తిని తగ్గించకూడదని చెప్పని కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరని చెప్పంటే ఇవాళ కూడా స్ఫూర్తి నింపిన నాయకుడి పేరు వంగవీటి మోహన్ గారు అని చెప్పి కూడా సకాలంగా చెప్పుకుంటా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ అభిమానాన్ని మీరందరూ ఐకమత్యంగా చాటి చెప్పాలని చెప్పని ఆలస్యమైనా సరే ఎంతో ఓపిక కూర్చున్న నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అతి ముఖ్యంగా ఇక్కడ మేయర్ గారు మనోహర్ గారికి సభాధిగా రంగా గారి మీద అభిమానం చాటి చెప్పారు కాబట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే సహకరించిన రోసయ్య గారికి, ఈ కార్యక్రమం మన ఇంట్లో మనిషి మన నాయకులను భావించారు కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఇవాళ ఈ వేదిక మీద మా అందరికీ ఒక అర్హత కల్పించి మోహన్గా గారు కల్పించిన ఒక బాధ్యత అని చెప్పని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన వేదిక మీద పెద్దలు విగ్రహ కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కళ్ళు రంగా గారి స్ఫూర్తిని ఒక విగ్రహం ఏర్పాటు చేశామని చెప్పంటే అక్కడితో అయిపోలేదు, కార్యక్రమం మొదలు పెట్టామని చెప్పని తీసుకొని ఆలోచించాలని చెప్పని కూడా మేము అందరినీ కోరుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా నడవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా.